తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు కుకట్పల్లిలో కేపీహెచ్బీ డివిజన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం చాలా సంతోషం. ఏదైతే నాటి మహానుభావులు ఎంతోమంది గాంధీ గారి దగ్గర నుంచి నెహ్రూ గారు, పటేల్ గారు అనేక మంది పోరాటం ఫలితమే స్వాతంత్రం. బ్రిటిష్ వారితో పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మరి స్వతంత్రంగా ప్రజలందరూ జీవించే విధంగా మనకి హక్కులు కల్పించి బ్రహ్మాండమైన జీవనాన్ని మనకు ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా పెద్ద ఎత్తున ఒకసారి నివాళులర్పిస్తూ జోహార్ చెప్తూ ఏదైతే నాటి నాయకులు ఏ ఆశయం కోసం స్వాతంత్రం తీసుకొచ్చారో ఆ ఆశయం సిద్ధించే విధంగా స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా నేటి తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ ఉన్నాం. అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇవాళ పేద ప్రజలందరూ కడుపారా భోంచేసే విధంగా సన్నబియ్యం పథకం తీసుకొచ్చి ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ మరి కడుపు నిండా భోంచేసే విధంగా సన్నబియ్యం పథకం తీసుకొచ్చి బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. అంటే ఇది ఎందుకు చెప్పానంటే మనిషిగా పుట్టిన ప్రతి వాడి జీవిత హక్కు కడుపు నిండా భోంచేయటం. కనీసం ఈనాటికి వాళ్ళది మనం నెరవేర్చగలుగుతున్నాం అంటే ఒక సంతోషకరమైన విషయం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అదొక్కటే కాదు, అనేకమైన సంక్షేమం అభివృద్ధి పథకాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అలాగే వాళ్ళ భారతదేశం కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మరి ఆర్థిక అభివృద్ధి చెందే దేశంగా మన భారతదేశం అవతరించడం అంటే మరి ఏదైతే నాటి నాయకుల యొక్క మరి ప్రతిఫలమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా కుకట్పల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.